హోషేయ ఎవరో తెలుసా? ప్రవక్త. ఎవరిని చేసుకున్నాడు? ఒక పతితను చేసుకున్నాడు. ప్రవక్త పతితను పెళ్ళాడాడు దేవుడు చెప్తే. ఈ కథ మనకేం తెలుస్తుంది, తెలియజెప్తుంది? క్షమ గురించి మాట్లాడుతోంది. వివాహంలో ఖచ్చితంగా ఇందాక నేను చెప్పాను కదా, ఇద్దరు ఇంపర్ఫెక్ట్ పీపుల్ కలిస్తే ఈచులాట, కొట్లాట ఉంటుంది. అప్పుడు ఏముంటుంది? కష్టం ఉంటుంది, గాయపరచుకోవడం ఉంటుంది. గాయపరుచుకున్న తర్వాత కోపం తగ్గిపోయిన తర్వాత ఏం చేయాలి? నువ్వే కట్టుకట్టాలి. ఎవడైతే గాయం చేశాడో వాడే కట్టుకట్టాలి. భార్య గాయం చేస్తే భర్తకి భార్య కట్టుకట్టాలి. గాయం ఎక్కడవుతుంది? గుండెల్లో అవుతుంది. మీరు అప్పుడప్పుడు పెళ్లి కాకముందు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక హృదయం బొమ్మేసి దాంట్లోంచి ఒక యారో వెళ్ళిపోతూ ఉంటుంది, చూసారా మీరు? అప్పుడు మీకు గాయం అంటే ఏంటో తెలియదు. పెళ్ళైన తర్వాతనే యారో స్టార్ట్ అవుతాయి. అవి డైరెక్ట్గా గుండెలకే గుచ్చుకుంటాయి. కాలేజ్ అప్పుడు కాదు, హృదయంలోకి యారోస్ వెళ్ళేది. పెళ్ళైన తర్వాత యారో స్టార్ట్ అవుతాయి. ఏం చేయాలి అప్పుడు? గాయం ఎవరు చేశారో వాళ్ళే గాయం కట్టాలి. ఒకవేళ కట్టకపోయినా క్షమించడం నేర్చుకోవాలి. హోషేయ కథ మనకేం చెప్తుందంటే, భార్యను మళ్ళీ మళ్ళీ క్షమించాడు. హోషేయ కథలో గొప్పవాడు హోషేయ కాదు. హోషేయ కథ మనకు చెప్పేది ఏమిటంటే, మనం మళ్ళీ మళ్ళీ పాపం చేస్తే దేవుడు మనల్ని మళ్ళీ మళ్ళీ క్షమిస్తాడు. దేవుడు ఎలాంటి వాడు? పాపం ఎరుగనివాడు, పరమ పవిత్రుడు, పాపాన్ని చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగిన వాడు. మనం ఎలాంటి వాళ్ళం? పాపమే తప్ప వేరేది ఎరగని వాళ్ళం. ఏమండి? నీతి ఎరగని వాళ్ళం, నీతి మాలిన వాళ్ళం, మళ్ళీ మళ్ళీ పాపంలో పడి పందిలాగా దొల్లే బ్యాచ్ మనం. పాపపు పందులం మనం. చేసిన తప్పే మళ్ళీ చేసే బ్యాచ్ మనం. ఈ పరమ పవిత్రుడు పరమ నీచుణ్ణి ఎన్నిసార్లు క్షమిస్తాడు?